నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుందండి. ఎందుకంటే నా లైఫ్లో జరిగిన నా స్కూల్ డేస్లో జరిగినటువంటి కొన్ని ఫన్నీ థింగ్స్ అయితే మీతో నేను ఈరోజైతే షేర్ చేసుకుంటాను. నేను చెప్పింది వినైతే ప్రతి ఒక్కళ్ళు నవ్వుతారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ఫన్నీగా ఉంటుందన్నమాట ఫైనల్లీ. ఓకేనండి. ఇంక ఈరోజు ఇప్పుడు ఏమంటే పిల్లలు ఈవినింగ్ టైంలో కొంచెం వాళ్ళకి స్నాక్స్ లాగా ఇలా దోశ అనేది వేసి పెట్టేస్తున్నానండి. స్కూల్ నుండి వచ్చాక కొంచెం వాళ్ళకైతే ఆకలి అనిపించిద్ది కదా, మనకే పెద్దవాళ్ళకి ఆకలి అనిపిస్తుంది, ఇంకా పిల్లలకైతే ఖచ్చితంగా అనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు స్కూల్ నుండి రాగానే ఇంకా పిల్లలకి ఇలా టిఫిన్ అనేది వేసి వాళ్ళకి పెట్టేస్తానండి. వాళ్ళు తినేసిన తర్వాత ఇంకేమంటే నెక్స్ట్ ఇక వాళ్ళకి బుక్స్ తెచ్చామండి మా పాపకి. ఇంకా బుక్స్ అనేది వాళ్ళకి పాప ఏమంటే అట్టలు అందరూ తెచ్చేసుకొని అంటే అట్టలు అవన్నీ వేసేసుకొని స్కూల్కి తెచ్చేసుకుంటున్నారని చెప్పేసి మా పాప కూడా అమ్మ నాకు కూడా వేయండి, సరేలే అని చెప్పేసి ఇక అట్టలు అనేది వేస్తున్నానండి. చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుందండి. నిజంగా చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. అటు షాప్లోనూ ఇంట్లోనూ అలానే ఇంటికి వచ్చిన తర్వాత త్వరగా పని అది చేసేసుకొని మళ్ళీ ఇలా ఎడిటింగ్ చేసుకొని అంటే మనకు ప్రాపర్గా అయితే రాదు కదండి. ఎంతో కొంత కొంచెం ఏదో లోటుపాట్లు అనేది ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఎడిటింగ్ చేసుకోవడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుందండి. కానీ ప్లీజ్ అండి, అంటే నేను పడే కష్టాన్ని కొంచెం ఒకళ్ళ ఒకళ్ళని గుర్తించిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు అనేది కూడా ఒక యూజ్ ఉంటుందండి. అంటే ఇంత కష్టపడుతున్నాం కదా, మీరు అనొచ్చు మీకోసమే పడుతున్నారు కదా కష్టం అని చెప్పేసి, కానీ మేము చేసేది కూడా ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది కదండి. కొంతమంది కొంచెం అవి చూసి కూడా మైండ్ రిలాక్స్ అయితే అవుతుంది కదా, అలా చెప్తున్నాను అనమాట. ఏమనుకోవద్దు, సారీ అండి ఇలా అన్నందుకు. ఓకే, ఇంకా ఫైనల్లీ నా ఫన్నీ థింగ్ అనేది చెప్తానన్నా కదా, చెప్తాను వినండి. నేను స్కూల్ డేస్ అప్పుడు నేను ఒక 1 ఇయర్ అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే చదవడం జరిగిందండి. ఆ టైంలో స్కూల్ అయితే నాకు కొత్త అండి. ఇంకా మా టీచర్ ఏం చెప్పిందంటే క్లాస్ టీచరు ఒక లీడర్ని అయితే ఉంచిందండి. ఆ రోజు ఏదో సంథింగ్ స్కూల్ ఏదో ప్రోగ్రామ్ ఏదో సంథింగ్ ఏదో ఉందండి, టీచర్స్ మీటింగ్ ఏదో ఉంటే ఇంకేమైంది, క్లాస్ లీడర్ అయితే ఉంటారు కదండి, తను నిల్చోబెట్టి ఎవరైనా గొడవ చేస్తే తీసుకొచ్చేసి అని చెప్పేసి చెప్పారనమాట. నేనేంటి కొంచెం కొత్తల్లో అంటే మనకు బుక్స్ ఇచ్చిన కొత్తల్లో ఇంకా ఎప్పుడెప్పుడు వర్క్ రాద్దామా, కొంచెం మంచిగా నీట్గా అలా రాయాల హోంవర్క్ అనేది ఇస్తే రాసుకొచ్చేసి అంటే నీట్గా రాస్తాం కదండి, కొత్త బుక్స్ కదా, కొంచెం మనకి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడెప్పుడు రాద్దాము అనేసి ఆ ఇంట్రెస్ట్ కొద్దీ నేనేం చేశానంటే టీచర్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగిందండి. మిస్ నాకు హోంవర్క్ ఇస్తారా అని చెప్పేసి. కొంచెం తొందర అనేది ఎక్కువ అండి నాకు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి, మంచికైనా చెడుకైనా తొందరపాటు అనేది పనికిరాదని. కానీ నాకు తొందర అనేది చాలా అంటే చాలా ఎక్కువ అండి. ఏ విషయంలోనైనా సరే, అది మంచైనా చెడైనా కొంచెం త్వరగా రెస్పాండ్ అయిపోతానన్నమాట. అదే మా వారు కూడా అంటూ ఉంటారు, నువ్వు అంత త్వరగా రెస్పాండ్ అవ్వద్దు దేనికి, కొన్నిటికి కొంచెం నిదానమే ప్రధానం అన్నట్టు చెప్తూ ఉంటారు. కానీ మార్చుకోవాలండి, చాలా అంటే చాలా మారాను, ఇంకా మారుతాను. మీ వల్ల ఇంకా మారాలండి, అది డెఫినెట్లీ మారుతాను. సరే, సో అలా ఏమైంది, ఇంకా టీచర్ దగ్గరికి అయితే నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత తను ఏమన్నారంటే గొడవ చేశానని అని చెప్పేసి, అంటే టీచర్ చెప్పారు కదా లీడర్కి, ఎవరైనా గొడవ చేస్తే పంపించు అని చెప్పేసి తీసుకురమ్మని అయితే చెప్పారు కదండి. తను చెప్పకుండా నేను జనరల్గా వెళ్ళానండి హోంవర్క్ అడుగుదామని చెప్పేసి. మా మిస్ ఏమనుకుందంటే గొడవ చేశానేమోనని చెప్పేసి పంపించింది అనుకొని చెప్పేసి, ఆమెకి తొందరేనండి నాకు లాగానే. ఆమె వెంటనే ఏంటి ఎందుకు అని ఏం అడగకుండా కొట్టేసిందండి. కొట్టేయడంతో చాలా అంటే చాలా ఏడ్చానండి. ఆమె బాగా కొడుతుంది, అంటే పిల్లలందరూ కూడా చాలా భయపడతారనమాట ఆ టీచర్కి. ఇంకా ఏం చూసుకోలేదు ఆమె, ఎందుకు వచ్చి ఏంటి అనుకుంటా తన్నేసిందండి. తన్నేసిందానికి ఏం చేస్తాం, ఇంకా ఏడ్చుకుంటూ వెళ్ళానన్నమాట. అలా జరిగింది. మీకు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజమేనండి అది. అలా ఆ రోజు అలా జరిగిందనమాట. ఇంక ఇక్కడ ఏమంటే నేను ఈవినింగ్ టైంలో మా ఒక అక్క బయటికి వెళ్దాము, వాళ్ళకి ఇంట్లోకి ఇడ్లీ పాత్ర కావాలని అంటే ఇలా స్టీల్ షాప్కి అయితే వెళ్ళామండి. మేము ఫస్ట్ అయితే ఒక షాప్కి వెళ్ళామన్నమాట. అక్కడ మీకు కాస్ట్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం ఏదైనా సరే చెప్పి అంటే కాస్ట్ అడిగి దాన్ని 1కి 2 సార్లు ఏమంటే
నాకు చెప్పనీకి రాట్లే. ఒకటికి 2 సార్లు మనం బేరాలు అయితే అడగాలండి. అడగకుండా వాళ్ళు చెప్పిన రేట్ తెచ్చుకుంటే చాలా అంటే చాలా లాస్ అవుతాం అనమాట. ఓకే. ఇక్కడ ఏమైందంటే ఆ అక్క ఒక షాప్‌కి వెళ్ళాం కదండీ! ఆ షాప్‌లో వాళ్ళు ఆ ఇడ్లీ పాత్రని 750 చెప్పారండి. మేము ఎంత బేరం అడిగినా అయితే ఇవ్వలేదు. ఇంకా 500కి అడిగినా కానీ ఇవ్వలేదన్నమాట. ఇంకా అలా ఇవ్వకపోయేసరికి ఇంకా వేరే షాప్‌కొచ్చి ఇప్పుడు మీకు చూపించాను కదండీ! ఈ షాప్‌లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా అది తీసుకొని వచ్చామండి. నేనేం కొన్నానంటే అప్పుడు మీకు చూపించాను కదండీ స్పూను. ఆ స్పూన్ అయితే నేను తీసుకున్నాననమాట. నాకు చాలా ఇష్టమండి. అలా మిక్కీ మౌస్ అలా కొంచెం వెరైటీ డిఫరెంట్‌గా ఉన్నయయితే చాలా ఇష్టంగా తీసుకుంటాననమాట. అవి చిన్న చిన్ని చెట్లు ఏంటంటే మా పాప ఆడుకునేవండి అవి. చాలా బాగున్నాయి అని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాననమాట. మా చిన్నప్పటి రోజుల్లో అయితే చెక్కవి వచ్చాయండి. ఆ చెక్కవి వాటిల్లో చక్కగా ఆడుకునేటోళ్ళం మేము. తిరుపతి అట్లా వెళ్ళినప్పుడు. ఇంకా వీడియో అయితే తీస్తున్నానండి. అలా నేను వీడియో తీయడం అయితే షాప్ అతను చూసి ఏమ్మా యూట్యూబ్ ఛానల్ ఉందా అని అయితే అంటున్నారండి. ఆయన అలా అనగానే నాకైతే షాక్ అయింది. వీళ్ళకి ఎలా తెలిసిందా అని. సారీ అండి, ఆ ఇడ్లీ పాత్ర 500 అయితే కాదు 400కే ఇచ్చారండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.